తీసుకోవాలంటే నువ్వు ఏ దేశంలో జాబ్ చేయాలో ఆ దేశం వాడు ఏం చేయాలి నీకు? ఆ దేశం వాడు నీకు వీసా పంపించాలి. ఇండియాకి వీసా పంపిపోతే నువ్వు ఆ దేశానికి కూడా వెళ్ళలేవు. విజిటింగ్ వీసా ఉంటుంది కదా, కొన్నేళ్ళు చేస్తే పర్మనెంట్ వీసా ఉంటుంది, కొంతకాలం ఉండాలంటే టెంపరవరీ వీసా ఉంటుంది. ఏ దేశంలో ఉండాలో, ఏ దేశంలో పనిచేయాలో, ఏ దేశంలో ఎంతకాలం ఉండాలో కూడా వీసాలో రాసి ఉంటుంది. అంత స్పష్టంగా ఉన్నాయి అన్నీ. మరి ఇక్కడేంది? దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఏమన్నాడు? చూపించాడా? అప్పటికి చూపించాడా? చూపించలేదా? చూపించాడా? యాన చూపించినాడు. అది ఎప్పుడు తెలిసిన దారి అంతే. అది దేవుడు కనాను దేశం అని అంతవరకు స్పష్టంగా చెప్పలే. కనాను దేశం అని దేవుడు పేరు చెప్పలేదు. చూపించు అన్నాడంతే. నేను చూపిస్తాను అన్నాడంతే. అంటే దీని అర్థం ఏంటి? అస్పష్టంగా ఇది ఇక్కడ ఏముంది? క్లియర్గా లేదు, అస్పష్టంగా ఉంది. అయినా కూడా ఏం చేయాలంట? నడవాలి. ఇప్పుడు చెప్తా మూడో అంశం. అస్పష్టంగా పూర్తిగా స్పష్టత లేకపోయినా సాగిపోవాలి. పూర్తిగా స్పష్టత లేకపోయినా సాగిపోవాలి. ఇది మూడవ మెట్టు. స్పష్టత ఉందా? ఏం బ్రదర్ చెప్పండి, చెప్పాలా మీరే? స్పష్టత ఉందా లేదా? నేను చూపించు అన్నాడు, చూపించినాడు అప్పుడే? లేదు. దేశం పేరు చెప్పినాడా? చెప్పలేదు. మ్యాప్ ఇచ్చినాడా? చెప్పలేదు. అస్పష్టంగా ఉంది అంటే అర్థం ఏంటి? స్పష్టత లేకపోయినా ఏం కావాలంట? సాగిపోవాలి. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు మన జీవితంలో కూడా వినండి, స్పష్టత లేకపోయినా సాగిపోవాలి. మనకు కూడా మన జీవితంలో చాలా విషయాలు అర్థం కావు. దేవుడు నమ్మిన తర్వాత చాలా విషయాలు అర్థం కావు. ఏం అర్థం కాదు చెప్పండి? ఏం అర్థం కాదు? మనకన్నా అన్యులు ఎందుకు బాగున్నారు? మనకన్నా వాళ్ళే బాగున్నారే. దేవుడు నమ్మిన వాళ్ళే బాగున్నారే. దేవుడు నమ్మిన వాళ్ళు మనం బాగలేమే. దేవుడు అని పేరు చెప్పుకుంటున్నాము, విశ్వాసులు సరిగా లేరు, భౌతికంగా సరిగా లేరు, ఆత్మీయంగా సరిగా లేరు. మనకంటే వాళ్ళు బాగున్నారు కదా. అర్థం కాదు, అస్పష్టముగా ఉంది. అదే ఆసాపు అన్నాడు 73వ కీర్తన 17వ వచనం. మత్సరపడ్డాడంట, ఆయాసపడ్డాడంట. చూడండి 73:17. ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంది. ఏ సంగతి? భక్తిహీనుల క్షేమము. 73వ కీర్తన. నా కంటపడినప్పుడు 73:3 వచనం నుంచి. వాళ్ళు పుష్టిగా ఉన్నారు. చూసినారా ఎన్ని ఉన్నాయో? వారు పుష్టిగా ఉన్నారు, వారికి మరణ సంబంధమైన యాతన లేవు కదా. వాళ్ళు ఎట్లున్నారంట? పుష్టిగా ఉన్నారు. ఇంకేముంది? వారికి యాతనలు లేవంటే వాళ్ళకి శ్రమలు లేవు, వేదనలు లేవు, కష్టాలు లేవు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బలిష్టంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మి మనము మన పిల్లలేమో అన్నిట్లో వెనకబడిపోయినారు, అన్నిట్లో తక్కువగా కనిపిస్తున్నారు, అన్నిట్లో మనమేమో
కొంచెంగా కనిపిస్తున్నాం. వాళ్ళు బాగున్నారు, మనమేం బాగలేం. ఇది చాలా మంది విశ్వాసులకు ఉన్న రోగం, కన్ఫ్యూజన్. ఇప్పుడు కూడా అర్థం కాదు. ఏందన్నా, మాకంటే వాళ్ళు బాగున్నారు, దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తున్నాడు, వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు, మాకేమి లేదే. అర్థమైందా? అర్థం కాకపోయినా అబ్రహాం ఏం చేసినాడు? సాగిపోయినాడు. నీకు అర్థం కాదు, అందుకే ఆసాపు ఏం చేసినాడు? వారి అంతం ధ్యానించే వరకు ఏమైనాట? ఆయాసపడ్డాడు. అదే కదా ఇక్కడ 17వ వచనంలో. ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. విశ్వాసి, నువ్వు దేవుణ్ణి నమ్మిన వెంటనే నీకు అన్నీ అర్థం కావు. దేవుణ్ణి నమ్మిన వెంటనే అన్నీ అర్థం కావు. అర్థం కాకపోయినా బైబిల్ చదువు. బైబిల్ నీకు అర్థం కాదు, అర్థం కాకపోయినా బైబిల్ చదువు. అబ్రహాముకు స్పష్టంగా దారి చూపించలేదు దేవుడు. ఫస్ట్ అడిగే అన్నాడు. ఈ రోజుల్లో విశ్వాసులు బైబిల్ నాకు చదివితే అర్థమే కాదని బైబిల్ పక్కన పడేస్తున్నారు. ప్రార్థన చేసుకోవడం చేత కాదు, ప్రార్థన చేసుకోవడం రాదు అని చెప్పి ప్రార్థన మానేస్తున్నారు. ఆరాధన చేయడం రాదని చెప్పి ఆరాధన మానేస్తున్నారు. నీకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత నీకు అన్నీ అర్థం కావు. అర్థం కాకపోయినా ఏం చేయాలా? అరే చదువు బైబిల్. నీకు అర్థం కాకపోయినా బైబిల్ చదువు. ప్రార్థన చేస్తున్నా, నీకు జవాబు రాకపోయినా నీకు అర్థం కాదు. ఎందుకు జవాబు రాలేదు? నీకు అర్థం కాదు. అస్పష్టంగా ఉంటుంది. అబ్రహాం జీవితంలో అస్పష్టంగా ఉంది. దేవుణ్ణి నమ్మిన వెంటనే అన్నీ అర్థం కావు. ఆసాపు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? అయ్యా మాకంటే వాళ్ళే బాగున్నారు. ఇదంతా మనకు లేదా? ఈ మనసులో లేదా? మనకంటే అన్యులు బాగున్నారు. జవాబు ఏంది? జవాబు లేదు. జవాబు దొరకపోయినాడు ఏం చేస్తాం? మనం ఆగిపోతాం, అన్యుల దారిలో పోతాం. మనకంటే వాళ్ళే బాగున్నారు. విశ్వాసి, నీ కంటకి ఎవరన్నా అట్లా కనబడినారా? నీకు కూడా ఎట్లా అనుమానం ఉందా? నాకంటే అన్యులే బాగున్నారని, నాకంటే లోక సంబంధులే బాగున్నారని, నాకంటే వాళ్ళే బాగున్నారు, నా ఇంటికంటే ఆ ఇల్లే బాగుందని ఆగిపోయినావా? బైబిల్ చదవడం ఆగిపోయినావా? ప్రార్థన చేయడం ఆగిపోయినావా? మందిరాన్ని ప్రేమించేది ఆగిపోయినావా? దేవుణ్ణి నమ్మకం ఉంచేది ఆగిపోయినావా? నీతో దేవుడు మాట్లాడలేడు. చాలా మందికి అర్థం కాదని చెప్పి ఏం బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, వాక్యం వినరు. ఏమంటే నాకు అర్థం కాలేదనా? హలో, అబ్రహాంకే అర్థం కాలే. దేవుడు ఎందుకు అట్లా పెడతాడంటే మనం నడిచే కొలది అర్థమవుతుంది. ఫస్ట్లోనే అన్నీ అర్థం కావు. ఇక్కడ ఈయనకేం వచ్చిన సమస్య ఏంది? మనకంటే అన్యులే బాగున్నారు, భక్తిహీనులే బాగున్నారు, మేము బాగలేము. ఎందుకో కొంతమంది అడుగుతారు, అన్న మనకంటే వాళ్ళే బాగున్నారు ఎందుకు? సరే, అడిగేంతవరకు ఉన్నా పర్లేదు. దాన్ని ఏం చేస్తున్నారు? లోపల తీసుకొని వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు. ఎందుకు? మనకంటే అన్యులే బాగున్నారు కదా, పాపం చేసేవాళ్ళు బాగున్నారు కదా, మనకంటే పనికిమాల పనులు చేసేవాళ్ళు బాగున్నారు కదా, మనకంటే లోకంలో పొద్దు నుంచి రాత్రి వరకు సిగరెట్లు, బీడీలు, తాగినోడికి మెడిసిన్ సీట్ వస్తూ ఉంది, తాగినోడికి అద్భుతమైన ఉద్యోగాలు వస్తున్నాయి, మనకు రావట్లేదే. అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? దేవుని మీద నమ్మకం పోగొట్టుకొని వాని దారిలో నడుస్తాం. అట్లా నడిస్తే మనం దేవుని స్వరం వినలేము. నీకు అర్థం కాకపోయినా ఇదే త్రోవలో సాగిపోవాలా. ఇదే త్రోవలో సాగిపోవాలి. మేము ఇంత కష్టపడినాం, ఇంత మందిరాలు పనిచేస్తాం, మాకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి? వాడు 24 గంటల సినిమాలు చూస్తాడన్నా, 24 గంటల అమ్మాయిలు అంటే తిరుగుతాడన్నా, వానికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, నాకు మార్కులు తక్కువ వచ్చినాయి. ఎప్పుడు రాలేదా?
అర్థం కాలే, ఏం చేస్తాం వెంటనే? ఏం ప్రార్థన పెట్టి అంటే వస్తానులేనా, మనసు బాధ అయింది. ఏం బాధ అయింది? నీకంటే వాళ్ళు బాగున్నారు. మా కొడుకు మార్కులు తక్కువ వచ్చా, వానికి ఎందుకు ఎక్కువ వచ్చా? మా వానికి ఉద్యోగం రాలే, వానికి ఎందుకు వచ్చా? నీకు అర్థం కాదు. నువ్వు సాగిపో. ఫస్ట్ దేవుని మీద నమ్మకం పోగొట్టుకోవద్దు. నమ్మకం పోగొట్టుకున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడలేడు. అబ్రహాముకి స్పష్టంగా దేశం తెలీదు, మ్యాప్ తెలీదు, చూపిస్తానన్నాడు, చూపించలే. నువ్వు రా ఫస్ట్ బయటికి చూపిస్తా అన్నాడు. క్లియర్ లేదు, అయినా కూడా అబ్రహాం ఏం చేసినాడు? బయలుదేరినాడు. మనం ఏం చేస్తాం? నాకు చూపిస్తావా లేదా? నాకు చూపించు, చెప్పు, నాకు మ్యాప్, అప్పుడే బయలుదేరతా. విశ్వాసి, ఈ రాత్రి నీకు అర్థం కానివి చాలా ఉంటాయి. అర్థం కాలేదని చెప్పి ఆగిపోయేది కాదు. నీకు అర్థం కాకపోయినా బైబిల్ చదువు, అర్థం కాకపోయినా ప్రార్థన చేయి, అర్థం కాకపోయినా ఆరాధన క్రమాన్ని పాటించు, అర్థం కాకపోయినా సువార్త పరిచర్య దేవుడిదని నమ్మకంగా విధేయత చూపించు. అర్థం కాకపోయినా నీ పిల్లలకు మార్కులు వచ్చినా తక్కువ వచ్చినా, నా పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా దేవుని మీద నమ్మకం పోగొట్టుకోవద్దు, ప్రార్థన మీద నమ్మకం పోగొట్టుకోవద్దు. అప్పుడు నువ్వు వింటావు దేవుని స్వరం. అప్పుడు దేవుని స్వరం వింటావు. ఇంకొక ఆయాసం ఉంది బైబిల్లో. ఏం ఆయాసము? ఇశ్రాయేలు ప్రజల ఆయాసం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఏమైనారంట? ఎందుకు ఆయాసం? ఏం చేసినారు? సనుగుతున్నారు. ఎందుకు సనుగుతున్నారు? జనులు ఆయాసం గురించి సనుగుచుండగా అది యెహోవాకు ఏంటి కారణము? ఎందుకు సనుగుతున్నారు? వాళ్ళకేమి? వారు దేవుణ్ణి నమ్మి, దేవుని మాటను నమ్మి, మోషే ద్వారా వారు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ సమృద్ధి ఉంటాయి అనుకున్నారు. ఏమనుకున్నారు? సమృద్ధి ఉంటుంది, ఎక్కడ కానీ తక్కువ ఉండదు, ఎక్కడ కానీ లోపం ఉండదు, ఎక్కడ కానీ మాకు తక్కువ ఉండదు. ఎందుకంటే దేవుడే మమ్మల్ని బయటికి తీసుకొచ్చినాడు. అక్కడ వాళ్ళకు కరువు వచ్చింది, అక్కడ వాళ్ళ మాంసం దొరకలేదు, అక్కడ సరైన నీళ్లు దొరకలేదు, వాళ్ళకి సరైన ఆహారం దొరకలేదు. అప్పుడు ఏమొచ్చింది? జనులు ఏం చేసినారు? సన్నుగడం స్టార్ట్ చేసినారు. ప్రియ విశ్వాసి, దేవుని నమ్మిన తర్వాత ఏ లోపము లేదు అని అనుకుంటాం. కొన్నిసార్లు మనకు కూడా కరువు వస్తుంది, కొన్నిసార్లు మనకు కూడా పేదరికం వస్తుంది. దేవుణ్ణి నమ్మినా మన పేదరికం పోదు. ఎందుకన్నా? దేవుణ్ణి నమ్మితే నాకేం తక్కువ లేదనుకున్నాను, ఎందుకు తక్కువ ఉంది? ఎందుకు లోపం ఉంది? ఎందుకు మా ఇంట్లో లోపం? ఎందుకు నాకు తక్కువ? ఎందుకు నా జీవితంలో వెలితి? ఎందుకు నా జీవితంలో పూర్తిగా ఏమి అనుభవించలే? దేవుణ్ణి నమ్మిన తర్వాత అన్నీ దొరుకుతాయి అనుకున్నానే. దేవుణ్ణి నమ్మినాక కూడా ఆకలి అవుతుంది, ఇంకా ఆకలి దప్పులు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మినాక కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో విషయాల్లో కొరతలో ఉన్నాను. దేవుణ్ణి నమ్మినాక పేదరికం పోలే, దేవుణ్ణి నమ్మినాక నా అప్పులు పోలే, దేవుణ్ణి నమ్మినాక సమస్యలు పోలే, దేవుణ్ణి నమ్మినాక శ్రమలు పోలేదు. ఎందుకు? దేవుణ్ణి నమ్మినాక కష్టాలు వచ్చినాయి. ఎందుకు? దేవుణ్ణి నమ్మినాక ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకు? నీకు అర్థం కాదు. నీకు, నాకు అర్థం కాదు.
చాలామంది ఏం చేశారంట, ఇట్లా వచ్చినప్పుడు చాలామంది ఆగిపోయారు తెలుసా. నువ్వు శ్రమల గురించి చెప్పు, బోధ ఎవ్వరు రారు. ఏ చర్చి, ఈ చర్చే కాదు, ఏ చర్చి కూడా రారు. శ్రమల గురించి వాక్యం చెప్పు. ఎందుకే ఏ సేవకులు శ్రమల గురించి చెప్పరు? ఎందుకంటే మనుషులు రారు అని తెలుసు. అందుకే ప్రతి సేవకుడు చెప్పాల్సింది ఏంటంటే ఆశీర్వాదం, మేలు, దీవెనలు దీని మీద నడుస్తాయి, కానీ శ్రమల గురించి ఎవరు చెప్పరు. సరే, చెప్పకపోతే చెప్పకపోయినారులే. కొన్నిసార్లు దేవుడు నమ్మినప్పుడు శ్రమలు అట్లే ఉంటాయి. శ్రమలు పోవు. దేవుని ప్రార్థన చేసినా కూడా శ్రమలు పోవు, కష్టాలు పోవు, బాధలు పోవు, కొరతలు పోవు, ఆకలి పోదు, దప్పిక పోదు. కొన్నిసార్లు కరువు వస్తుంది. ఎందుకు అంటే నీకు అర్థం కాదు. అర్థం కాలేదని చెప్పి మూతి ముడుచుకునేది కాదు. నాకే శ్రమలు వచ్చినాయి, నాకే కష్టాలు వచ్చినాయి, నా దేవుడు తీసేయలేదంటే నీతో దేవుడు మాట్లాడలేడు. నువ్వు దేవుని స్వరం, నేను దేవుని స్వరం వినలేను. అబ్రహాం జీవితంలో ఎంత అద్భుతమైన సరిగ్గా క్లారిటీ లేకపోయినా ఆగలేదు. ఏం చేసినాడు? ముందుకి. అది మనం చేయాల్సింది. నీకు శ్రమ వచ్చినా, నీకు ఇంట్లో కరువు ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో కష్టాలున్నా గుర్తుపెట్టుకో, దేవుని మార్గంలో ఎప్పుడు కానీ పక్కకు పోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు నమ్మి పేదరికంలో ఉన్నావా, దరిద్రతలో ఉన్నావా? దేవుడు నమ్మినా కూడా దరిద్రత ఎందుకో నీ ప్రశ్నకి జవాబు దొరకదు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి పోలేవు. మనం దేవుని దగ్గర పోవాలంటే పైకి పోవాల్సిందే. దేవుని కూడా మనం ప్రశ్నించాలంటే ఇప్పుడు కాదు. ఆ ప్రశ్నలకు జవాబు దొరకదు. అయితే దొరకాల్సిన టైంలో నువ్వు సాగిపోయే కొద్దికి దేవుడు ఆ ప్రశ్నలకు చిన్నగా జవాబిస్తాడు. నాకు అర్థం కాలేదనా, ఎందుకు శ్రమలు వచ్చినాయో అర్థం కాలేదు, ఎందుకు కరువు వచ్చినా అర్థం కాలేదు, ఎందుకు పేదరికం వచ్చినా అర్థం కాలేదు, ఎందుకు చాలి బ్రతుకులు అర్థం కాలేదు, ఎందుకు ఈ ప్రయాసం ఎందుకో అర్థం కాలేదు, ఈ శ్రమలు ఎందుకో అర్థం కాలేదు. నీకు అర్థం కావు. యోబు కూడా అన్నాడు. ఏమన్నాడు? ఆయాసపడినాను. యోబు ఎందుకు అన్నాడు? యోబు గ్రంథం 3వ యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. బా, యోబు ఏమి ఆయాసంతో కూడిన రాత్రులు. విశ్వాసి గుర్తుపెట్టుకో, ఆయాసంతో కూడిన రాత్రులు. ఎందుకు ఆయాసం? ఏమండి, యోబుకి వచ్చిన సమస్య ఏంది? పెద్ద రోగం వచ్చింది. పెద్ద రోగం కదా, గోక్కుంటున్నాడు. ఆ గాయాలు, ఒంటి నిండా గాయాలు, గోక్కుంటున్నాడు. గజ్జి తామర ఎట్లాడిదో అంతకంటే భయంకరమైన రోగం, లెప్రసీ. కుష్ఠరోగులకి ఇంచుమించు, కుష్ఠరోగం కాదు కానీ కుష్ఠరోగులకు వచ్చే గాయాలు ఉన్నాయి. ఒళ్ళంతా పచ్చి కురుపులు ఉన్నాయి. అంత రోగం ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేసినాడు? తప్పు చేసినాడా? వచ్చే ప్రశ్న ఏంది? యోబు ఎట్లా అంటాడు? భూమి మీద లేడంట. యోబు లాంటి భయభక్తి గలవాడు భూమి మీద లేడు. ఎవరు చెప్పింది మాట? మరి దేవుడు చెప్పినాడు కదా. చదువు. మొదటి అధ్యాయం 8వ వచనం. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. యోబు 1:8. భూమి మీద అటువంటి వాడు ఒక్కడు లేడు. అట్లాంటి వానికి
ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా రక్తం కనబడే గాయాలు, ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చినట్టు గాయాలు, కుష్ఠరోగం కాదు కానీ అట్లాంటి గాయాలు ఉంటే ఏమనిపిస్తుంది? భార్య ఏమనింది? అది చూడలేకపోయింది భార్య. అట్లా రోగాలు వస్తే మనం ఏమంటాం అంటే, ఇంత భయభక్తులుండి ఏం లాభం అన్నా? ఇంత భయభక్తులుండి ఏం లాభం బ్రదర్? ఏమి లాభం? ఏం అర్థం కాలేదు. ఇంత భయభక్తులుంటే రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాల మీద రోగాలు ఎందుకు వస్తున్నాయి? అర్థం కాదు. యు కాంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాదు. యోబుకి ఎందుకు వచ్చింది? యోబుకి అర్థం కాలే. ఆయాసంతో కూడిన రాత్రులు, ఆ రోగానికి, ఆ గాయాలకు నిద్ర రాదు. ఇట్లా పండుకున్నా గాయాలే, ఇట్లా పండుకున్నా గాయాలే, బోర్లో పండుకున్నా గాయాలే, వెల్లెలకలా పండుకున్నా గాయాలే, ఇటు సైడ్లో పడుకున్నా గాయాలే, ఆయాసంతో కూడిన రాత్రులు. ఎందుకు వచ్చింది రోగం యోబుకి? తప్పు చేసినాడా? భార్య కూడా తట్టుకోలేకపోయింది. అయ్యా ఎందుకయ్యా భయభక్తులు ఉన్నావు? ఎందుకు వేస్ట్? ఆ భక్తి విడిచిపెట్టు. భార్యకు అర్థం కాలే. యోబుకు కూడా ఇప్పుడు వచ్చిన రోగం, విశ్వాసి నీకు వచ్చే రోగం ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి రోగాలు ఎందుకు పోలేదు నీకు అర్థం కాదు కదా. అర్థం కాదు. రోగాలు ఎందుకు వస్తున్నాయి నీకు అర్థం కాదు. దేవుడు నమ్మిన వాళ్ళకి ఎందుకు నా రోగాలు? దేవుడు నమ్మిన వాళ్ళకి ఎందుకు నా వ్యాధులు? దైవజనులు వాళ్ళు ఈ లోకంలో వదిలిపెట్టిపోయేప్పుడు అందరూ ఏదో ఒక వ్యాధితో వెళ్ళిపోయినారు. బిల్లిగ్రామ్ గారికి మతిమార్పు వ్యాధి వచ్చేసింది. బక్సింగ్ గారు 14 సంవత్సరాలు బెడ్లో ఉన్నాడు కదా. ఇట్లా నువ్వు చూసుకుంటే పోతే వాజ్పేయి గారు, ఆయనకి దాదాపుగా బ్రెయిన్ సరిగా ఆక్సిజన్ తీసుకోకుండా అతను కూడా కొన్ని రోజులు హాస్పిటలైజ్డ్ ఉన్నాడు. ఇట్లా మీరు చూస్తే అందరూ వ్యాధులు, రోగాలు అనుభవించిన వాళ్ళు ఇలా ఈ లోకయాత్ర ముగించినారు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఎందుకు వచ్చినాయి రోగాలు? వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే దానికి జవాబు ఏంటి? అందుకే నీకు అర్థం కాకపోయినా ఏం చేయాలా? సాగిపోవాలి. మనకు అర్థమైతేనే అడుగేస్తావంటే నువ్వు జీవితంలో అడిగేయలేవు. నాకు అర్థమైనాక అడిగేస్తానంటే నీ జీవితంలో అడిగేయలేవు. నాకు కష్టాలు పోయినాక అడిగేస్తానంటే అది నీ జన్మలో జరగదు. నాకు శ్రమలు పోయినాక అడిగేస్తానంటే నీ జన్మలో జరగదు. ఎందుకంటే ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ వస్తుంది, ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ, ఇంకో శ్రమ పోతే ఇంకో శ్రమ, ఇంకో కష్టం పోతే ఒక కష్టం పోతే ఇంకో కష్టం, ఇంకో కష్టం పోతే ఇంకో కష్టం. జీవితాంతం అట్లే ఉంటావు, ఆడే ఉండిపోతావు, ఒక అడిగేయలేవు. నీకు అర్థం కాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకో. అబ్రాహాం ఏం చేసినాడు? దేశం తెలియదు, మ్యాప్ లేదు, చూపిస్తా అన్నాడు అంతే. ఏం చూపిస్తాడో తెలియదు. ఏం చేసినాడు? ప్రయాణం స్టార్ట్ చేసినాడు. నీకేం కొన్నిసార్లు అర్థం కావు, ఎందుకు రోగాలు వచ్చినాయి అర్థం కావు. మంచి భయభక్తులతోనే ఉన్నావు. మనకొచ్చే రోగాలు కాదు గురించి, భయభక్తులు తప్పు చేయకుండా భయభక్తులతో ఉండి కూడా రోగాలు వస్తే వాటికి ఆ రోగానికి ప్రశ్నకు జవాబు లేదు. మనకొచ్చే రోగాలకు దండిగున్నాయి. మనకొచ్చే రోగాలు కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు అయ్యుండొచ్చు కదా. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు పొరపాట్లు అయ్యుండొచ్చు. యోబు అట్లా కాదు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండి, అన్నిట్లో భయభక్తులు కలిగి ఉండి రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? భూమి మీద ఎవరు తెలుసు? దేవుని తెలుసు. ఎందుకు? ఆడ సాతానుడు ఏం చేసినాడు చెప్పండి? సాతానుడు ఏం చేసినాడు? పందెం కాసినాడు. యోబు ఊరికనే భయభక్తులతో ఉన్నాడా? అన్నీ బాగుంటే ఎవడైనా డబ్బులు దండిగా ఇచ్చినా బాగుంటాడు. డబ్బులు తీసేసినాడు. ఇప్పుడు బాగున్నాడు చూడంటే, డబ్బులు కాదు ఆరోగ్యం బాగా ఇచ్చినావు, ఆరోగ్యం తీసేయి అన్నాడు. అది దేవునికి సైతానికే తెలుసు, ఎవ్వరికి తెలియదు భూమి మీద. కాబట్టి రాత్రి 2 విషయాలు